మేడ్చల్ జిల్లా కీసరలో పోలీస్ అధికారులమంటూ మోసాలకి పాల్పడుతున్న భార్యాభర్తలని పోలీసులు అరెస్టు చేశారు. తాను ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీని అంటూ చెప్పుకుంటూ నకిలీ పోలీస్ ఐడీలు, మార్ఫింగ్ ఫోటోస్, నకిలీ ఐపీఎస్ నియామక పత్రాలతో ప్రజలను నమ్మించిన శ్రీధర్, అతని భార్య నందిని 2 కేసుల్లో ఏకంగా 23.91 లక్షలు మోసం చేసినట్లుగా పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి అడిగితే డమ్మీ తుపాకీతో బెదిరించినట్లుగా ఫిర్యాదు చేశారని అన్నారు. నిందితుల నుండి నకిలీ గుర్తింపు కార్డులు, వాకీటాకీ, మొబైల్ ఫోన్లు, మార్ఫింగ్ ఫోటోస్, నకిలీ ధృవపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీధర్ పై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇతను పోలీస్ అధికారి అని చెప్పుకొని డిఐజీ నేను డిఐజీగా పనిచేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను. నేను తర్వాత నా అధికారిక విధుల్లో భాగంగా నేను సివిల్ డ్రెస్లో ఉంటానని చెప్పేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఏం చేశాడంటే నకిలీ గుర్తింపు కార్డు, నకిలీ పేపర్లు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయినట్టు నకిలీ పేపర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, తర్వాత అప్పాలో ట్రైనింగ్ చేసినట్టు అవన్నీ తయారు చేసుకొని చూపించి ప్రజలను నమ్మించి వాళ్ళ ద్వారా వాళ్ళ వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ అతని వద్ద నుండి 5,42,000 రూపాయలు మళ్ళీ తీసుకున్నారు. అంటే టోటల్గా ఇతని వద్ద నుండి ఈ కేసులో, మొదటి కేసులో 12,91,193 రూపీస్ మొత్తంగా తీసుకున్నాడు అనమాట. మొత్తంగా ఈ 2 కేసులు కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ 2 కేసులందు మొత్తం 23,91,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళ వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, తర్వాత వాకీటాకీ, ఈ మార్కెట్లో దొరికే ఫేక్ వాకీటాకీ టైప్ తీసుకుంటాడు. ఇతను పోలీస్ అధికారి అని చెప్పుకొని నేను డిఐజీగా పనిచేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను. నేను తర్వాత నా అధికారిక విధుల్లో భాగంగా నేను సివిల్ డ్రెస్లో ఉంటానని చెప్పేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఏం చేశాడంటే నకిలీ గుర్తింపు కార్డు, నకిలీ పేపర్లు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయినట్టు నకిలీ పేపర్స్